హలో. హలో. ఎవరండి? నమస్కారం సార్. నమస్కారం, మేము లైవ్ లో ఉన్నాం. మా దగ్గర ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ ఉంటలేడండి. ఎక్కడండి అది? గురువారం పోతే గురువారం నుంచి మన సోమవారం వస్తాడని చెప్పిండు డాక్టర్ దగ్గర పోతే. బస్తీ దవాఖానా. ఎక్కడ ఇది? ఇది యూసుఫ్గూడలా. యూసుఫ్గూడలా బస్తీ దవాఖానా. హాస్పిటల్ పోతే గురువారం పోతే మీకు సోమవారం వస్తాడు, మధ్యాహ్నం లేరు అని చెప్పిండు. అయితే మాకు షుగర్ మందులు కావాలంటే ఇంతకు ముందేమో మాకు 30 రోజుల గోళీలు ఇస్తుండే, ఇప్పుడు వారం రోజుల గోళీలు ఇస్తున్నారు. ఒక్కసారి నెంబర్ రాసుకో, మీ నెంబర్ రాసుకుంటాడు ఒకసారి. 87905. యూసుఫ్గూడలా బస్తీ అంటే ఎక్కడ ఇది? యూసుఫ్గూడ బస్తీనే ఉందండి దవాఖానా. 8790533590. ఒకసారి ఈ నెంబర్ రాసుకొని మా వ్యక్తి మీ హాస్పిటల్ దగ్గరికి వస్తారు, ఒకసారి చూపించండి. అట్లనే ఇది అయిపోయినాక, లైవ్ అయిపోయినాక డాక్టర్ మీకు ఫోన్ చేస్తాడు. డాక్టర్ నెంబర్ కూడా తీసుకొని మాట్లాడదాం. ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంది, మరి ఆయన ఎందుకు వస్తలేడు అనేది మాట్లాడదాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. హలో. నమస్కారం, నేనే లైవ్ లో ఉన్నాం. మాట్లాడొచ్చానా? అది ఏదైనా అంశం ఉంటే, సమస్య ఉంటే మాట్లాడండి. సమస్య చెప్పండి. ఇది నల్గొండ డిస్ట్రిక్ట్ మాది. రైతు బంధు ఇంతవరకు రాలేదు. రైతు బంధు ఇంకా పడలేదు, మరి 20 తారీఖు తర్వాత అంటాను, చూద్దాం. మరి పడలేదనా? ఇప్పుడు వరి వేసినాం మేము, ఇప్పుడు తుకం వేసినాము. ఇప్పుడు అది ఇవ్వాలంటే ఇప్పుడు దున్నానికి కానీ దానికి దీనికి ఖర్చు కావాలంటే నాకు 10-15 వేలు కావాలి. 2 ఎకరాల పొలం నాది. వీళ్ళు ఇప్పటి వరకు ఇవ్వలేదు. నేను ఏం పెట్టి దున్నియాలి, ఏం పెట్టి చేసుకోవాలి నేను వ్యవసాయం? మీ పేరు? బలవంత్ అన్న నా పేరు. బలవంత్. ఏ నియోజకవర్గం ఇది? దేవరకొండ. దేవరకొండ అంటే ఆ ఎమ్మెల్యే ఎవరైనా పేరు? ఏం పేరు? బాలు నాయక్. బాలు నాయక్. ఓకే, ఎన్ని ఎకరాలు ఉంది మనకు? 2 ఎకరాలన్నా. 2 ఎకరాలు. ముందు బాలు నాయక్ ఇంటికి పో, రేపన్న ఎల్లుండన్న. వాళ్ళు కలవనిస్తారా అన్న మనకి? కలవనియకపోతే వాళ్ళ చెమడలు ఎట్లా తీయాలో మనం అట్లా తీద్దాం. కానీ మీరు రైతులంతా చేయవలసింది ఏంటంటే, వాళ్ళు ఏమన్నారు, 7వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేయగానే 7,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. 7,500 దేవుడు ఎరుగు. 5,000 రూపాయలు దళిత బంధు అయ్యలేదు. కాబట్టి మీరు రైతులంతా కూలుగున్నారని వాళ్ళు కూడా అట్లా వెళ్ళిపోతాను. మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇళ్లకు పోయి వారి మాకు ఇచ్చిన కథ ఏంది, నువ్వు చెప్తున్న కథ ఏంది, గల్లా బట్టి ఒక్కసారి రన్నితే అందరు సిట్రేట్ అవుతారు. ఇప్పుడు మనం ఏదైనా చేయాలంటే మనం సామాన్య వ్యక్తులు. సామాన్య వ్యక్తులు ఏం లేదు, మన ఓట్లతోటే మిత్రమా, మన ఓట్లతోటే వాళ్ళు గెలిచిండ్రు. మనం ఏం సామాన్యులం కాదు. రేవంత్ రెడ్డి కంటే కూడా మనం బలవంతులం. ఎందుకంటే మళ్ళా పార్లమెంట్ ఎన్నికలకు మన ఓటు కోసమే వస్తారు. వస్తారన్నా, కానీ ఇప్పుడు వీళ్ళు తప్పించుకునేది ఏంటంటే ఇస్తామంటున్నారు. గత ప్రభుత్వం తప్పకుండా దీని మీద మళ్ళా మిత్రమా, దీని మీద ప్రత్యేకంగా నేను లైవ్ పెడతా. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా లైవ్ లోకి రాండి, సమస్యలు మాట్లాడదాం. తప్పకుండా ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోదాం. తప్పకుండా వాళ్ళ మీద ఒత్తిడి పెడదాం. మీ అంత ప్రయత్నం మీరు చేయండి. ఎందుకంటే రైతులు ఇప్పుడు ఏదైనా చేయాలన్నా కూడా పోలీసుల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోని కేసులు వేస్తారన్న. అధికారము పోలీసు వాళ్ళదేం కాదు, రేవంత్ రెడ్డిదేం కాదు. ఈ తెలంగాణ, ఇది మన తెలంగాణ, మనమే కాపాడుకుందాం. మన రైతులను కూడా మనమే కాపాడుకుందాం. తప్పకుండా మీ అందరి కోసం ఒక లైవ్ ప్రత్యేకంగా పెడతా. లైవ్ లోకి రండి. థ్యాంక్ యూ. ఇట్లా ఒకటే ఫోన్లు రైతు బంధు కోసమే, ముఖ్యంగా రైతు బంధు కోసము, కరెంటు కోసము, నీళ్ల కోసము, దళిత బంధు కోసము, గొర్రెల కోసం రెగ్యులర్గా ఈ ఐదు సమస్యల మీద రెగ్యులర్గా కాల్ చేస్తాను బాధితులు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇట్లా తెలంగాణ ప్రజలతో ఇట్లా ఎందుకు ఆడుకుంటాను మీరు?